తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే, కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు అనేసి ప్రపంచం మొత్తం తెలుసు. మాకు కూడా అడగొస్తది కదా నీ తండ్రి ఎవరని. మేము అడగము, మా భాష మా సంస్కారం అడ్డొస్తది. కేసీఆర్ కొడుకుది జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకని చెప్తే తెలంగాణ సమాజం చెప్తా. నీ బతుకు కంటే ఆయన బతుకు మంచిదే. నీ బతుకేమో చెప్పులు మోసిన బతుకు, ఆయన బతుకు ఏమో ప్రపంచ స్థాయిలో సభలల్లా ఉపన్యాసాలిచ్చి లక్షల మంది విద్యార్థులను ఇంపాక్ట్ చేసే బతుకు ఆయనది. కంపెనీలు తీసుకొచ్చి విద్యార్థులందరికీ జాబులు ఇప్పించిన బతుకు ఆయనది. నీ బతుకు తుప్పిర్ల బతుకు. నీ బతుకు నన్నన్న దద్దద్ద మమ్మప్ప ఐటమ్ నెంబరు 6 బతుకు. నీ బతుకు కరీంనగర్ కు గెలిచిన 2 సార్లా కూడా కేంద్ర మంత్రి అయినాక కూడా కనీసానికి బడ్జెట్లకు రూపాయి లేని బతుకు నీది. కరీంనగర్ లో నువ్వు అడుగు పెడితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త పక్కా అడుగుంటాం. నేను ఏ నాయకుడినయ్యా నువ్వు కరీంనగర్ లో ఎదగనిచ్చినావు? కార్పొరేటర్ గా నువ్వే నిలబడుతుంది, ఎంపీగా నువ్వే నిలబడుతుంది, ఎమ్మెల్యేగా కూడా నువ్వే నిలబడుతుంది. కనీసానికి ఒక్క ఎమ్మెల్యేనైనా కరీంనగర్ సెగ్మెంట్ లా నువ్వు గెలవనిచ్చిన పాపాన పోయినవా? అందరిని తొక్కుకుంటూ రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తూ రహస్య బంధాలను ఏర్పరచుకుంటూ ఆస్తులను పెంచుకుంటూ ఏమన్నంటే కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోస్తున్నావు. ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. కబడ్దా